ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ గారు మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ఏమన్నారంటే, చంద్రబాబు గారు మరో దశాబ్దం పాటు అంటే 10 సంవత్సరాల పాటు ఆయనే సీఎంగా ఉండాలని చెప్పి ఆయన మనస్ఫూర్తిగా అన్నారో, మరి తెలిసన్నారో, తెలియకుండా అన్నారో, దీని గురించి డీటెయిల్‌గా తెలుసుకునే ముందు పొలిటికల్ సబ్జెక్ట్ మీద వీడియోస్ చేయడానికి రీజన్ ఏంటంటే, మనమందరం పాలిటిక్స్ గురించి అంటే ప్రజలందరూ పాలిటిక్స్ గురించి అవేర్‌నెస్ అయ్యుండాలి. ఎందుకంటే మనం ఎంచుకున్న నాయకులు అసలు ఏం జేస్తున్నారు? వాళ్ళ బడ్జెట్ ఎలా పెడుతున్నారు? మనం టాక్స్ రూపంలో కట్టే అమౌంట్ ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు? మనం కట్టే కరెంట్ బిల్ కాడ్నించి రోడ్ టాక్స్, టోల్ టాక్స్ ప్రతి ఒక్కటి కూడా పొలిటికల్ లీడర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మనకి సరైన అవగాహన పాలిటిక్స్ మీద లేకపోతే, మనం సరైన నాయకుల్ని సరైన టైంలో ఎంచుకోవడంలో ఫెయిల్ అవుతాము. కాబట్టి మా ప్రయత్నం ఏంటంటే, మీ ముందు వేరే సబ్జెక్ట్‌తో పాటు పాలిటిక్స్ సబ్జెక్ట్ కూడా మీ ముందు పెట్టడానికి ట్రై చేస్తున్నాం. కాబట్టి మీ దగ్గరున్న విలువైన టైంలో ఒక్క 5 మినిట్స్ మా వీడియో వచ్చినప్పుడు స్పెండ్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సరే, టాపిక్‌లోకొస్తే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో దశాబ్దం పాటు సీబీఎన్ గారు కంటిన్యూగా సీఎంగా ఉండాలని చెప్పి ఆయన తెలిసన్నారో, తెలియకుండా అన్నారో కామెంట్ అయితే చేసేసారు. అయితే చేసే ముందు కొంచెం ఆలోచించి ఉండాలని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఏం చెప్పారో చూద్దాం. వారి విజన్ కి తగ్గట్టుగా పనిచేయడం అధ్యక్ష, ఇవన్నీ కూడా మేము ఆయన ఏ కళనైతే కన్నారో ఆ కళను నెరవేర్చడానికి పూర్తి చేయడానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, మీరు 5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసిన అధ్యక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగితే ఫ్రెండ్స్, ఇది చెప్పింది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ స్టేజ్‌కి రావడానికి కారణం కేవలం జన సైనికులు మాత్రమే. జన సైనికులు గనక లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఈ స్టేజ్‌కి వచ్చి ఉండేవారే కాదు. జనసేన ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మీ అభిమానులు జన సైనికులుగా మారి, మీ పార్టీ జెండా మోసి, మీరు సభలు పెడితే సభలను సక్సెస్‌ఫుల్ చేసి, ఎలక్షన్ టైమ్‌లో ప్రజలతో ఓటింగ్ చేపిచ్చి, ఆ పార్టీ వాళ్ళతో, ఈ పార్టీ వాళ్ళతో కేసులు పెట్టించుకొని, జన సైనికులు పడిన కష్టాన్ని, జన సైనికులు పడిన కలలని మీరు మర్చిపోయారా పవన్ కళ్యాణ్ గారు? అంటే పవన్ కళ్యాణ్ గారు మీరు పార్టీ పట్టింది కేవలం చంద్రబాబు గారిని సీఎంగా చేసి, ఆయన నాయకత్వంలో మీరు పని చెయ్యాలి అనే ఆలోచన మీకు ఉండి ఉంటే, పాపం అమాయకులైన మీ అభిమానుల్ని ఎందుకు ఆశ పెట్టారు? పవన్ కళ్యాణ్ గారు మీరొక పబ్లిక్ సభలో మీ అభిమానులు సీఎం అని అరుస్తుంటే మీరేమన్నారంటే, "మీరు సీఎం అని అరవడం కాదు. మీరు నాకు ఓట్లేస్తే నేను సీఎం అవుతాను" అన్న మీ మాటలు, మీ యాంబిషన్, మీ గోల్ అనేది మీరు మర్చిపోయారా? మిమ్మల్ని చూసి 175 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని, కార్పొరేటర్లు గాని, మిగతా ఏదైనా పోస్ట్‌లో ఉన్న సభ్యులు గాని, మీ నాయకత్వంలో మీరు సీఎంగా ఉన్నప్పుడు పని చేయడానికి ఇష్టపడతారు కానీ, సీబీఎన్ గారి నాయకత్వంలో పని చేయడానికి ఏ విధంగా ఇష్టపడతారు అని మీరెలా అనుకున్నారు? ఎన్నికల ముందు జనసేన పార్టీ టీడీపీ అలయన్స్‌లోకి వచ్చినప్పుడు ఆల్రెడీ మీరు చిన్న చిన్న ఇంటర్నల్ ఇష్యూస్‌ని ఫేస్ చేశారు. ఇప్పుడు గూడా గెలిచిన తర్వాత కూడా అక్కడక్కడ చిన్న చిన్న ఇష్యూస్‌ని ఫేస్ చేస్తున్నారు. ఇవన్నీ మీరు పక్కన పెట్టి, మీ కార్యకర్తలను మర్చిపోయి, మీ నాయకుల్ని గూడా పక్కన పెట్టి, ఇటు మీ అభిమానులు గాని, ఇటు మిమ్మల్ని అభిమానించే ప్రజలకు గాని, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు అని ఏదైతే వాళ్ళు థాట్స్‌లో ఉన్నారో, వాళ్ళందరిని కూడా మీరు క్వెషన్ మార్క్‌లో పడేశారు. ఏ కార్యకర్త అయినా సరే, ఏ పార్టీకి చెందిన కార్యకర్త అయినా సరే, మా నాయకుడు, మా పార్టీకి చెందిన నాయకుడు సీఎం అవ్వాలి అని కోరుకుంటాడు గానీ, పక్క పార్టీ నాయకుడు సీఎం అవ్వాలి అని చెప్పి ఎప్పుడూ కోరుకోడు. కాబట్టి మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరోసారి మరో కొత్త వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు జై హింద్.